N777 న్యూస్ కి స్వాగతం. భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం. సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం. జోహార్ భగత్ సింగ్. జోహార్ రామ్దేవ్ సుఖదేవ్ భగత్ సింగ్. జోహార్ భగత్ సింగ్ రామ్దేవ్ సుఖదేవ్. జోహార్ భగత్ సింగ్ రామ్దేవ్ సుఖదేవ్. భగత్ సింగ్ల వర్ధంతి కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ సిపిఎం నాయకులు సోమరాజు గారు, అలాగే మన మిత్రులు, అలాగే మహిళా కార్యకర్తలు, సిఐటియు కార్యకర్తలు వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలో వేసి అలాగే పూలను అర్పించి జోహార్లు అర్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. మన పార్టీ పిలుపు ప్రకారంగా అధికారి గారు అంటే అందరికీ కూడా చాలా కావలసిన వ్యక్తి, చాలా ఆప్యాయత ప్రేమగాల వ్యక్తి. మరి గతంలో కూడా ఒక నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగిన అటువంటి క్యాండిడేట్ని ఇవాళ ముఖ్య వ్యక్తిగా మనం ఈవేళ ఇక్కడికి మనం ఆహ్వానించడం జరిగింది. నిజంగా మన అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఆయన చాలా పేదవాడు కానీ ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడిన వ్యక్తిని కూడా ఈవేళ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అటువంటి వ్యక్తిని మేము ఇవాళ ఆహ్వానించాం. మాకు కూడా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది. అటువంటిది ఈవేళ మన భగత్ సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేయాలని కూడా ఈవేళ చీఫ్ గెస్ట్గా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆహ్వానించి ఆయన్ని మనం పూలమాల వేయాలని కూడా కోరుతున్నాం. ఎలా చూడండి, జోహార్లు అమరుల వీరులు. ఎలా చూడండి. జోహార్లు అమరుల వీరులు. జోహార్లు అమరుల వీరులకి. భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం. భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం. ఈరోజు ఏదైతే భగత్ సింగ్ పంజాబ్లో 1907లో జన్మించి అలాగే 1907లో జన్మించిన దగ్గర నుండి విప్లవ భావాలని పుణికిపుచ్చుకోవడమే కాకుండా ఆయనకు ఒక వయసు వచ్చేసరికి, అంటే వయసు అంటే మనం చాలామంది ఏమనుకుంటామంటే మనకు నాలెడ్జ్ వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, 23 సంవత్సరాలు అవ్వచ్చు అని అనుకుంటాం. అతి చిన్న వయసులోనే ఆయన పోరాట బాటను పట్టారు. ఎందుకంటే అప్పటికి సుమారు 200 ఏళ్లుగా బ్రిటిష్ సామ్రాజ్యం మనందరి మీద ఉక్కుపాదం మోపి భారతీయుడు మాట్లాడితే ఏదైతే ప్రశ్నిస్తే వాళ్ళని నరక యాతనలు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసే పరిస్థితుల్లో ఈయన అతి పిన్న వయసులోనే ఉద్యమ బాట పట్టి సాయుధాన్ని, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది సాయుధ దళ పోరాటాలు చేస్తుంటారు. అలా ఈయన ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 28 సంవత్సరాల పాటు ఆయనకి 28 సంవత్సరాలు వచ్చే లోపే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహా వ్యక్తి. ఆయన్ను పట్టుకుని జైల్లో పెట్టి చిత్రహింసలు గుర్చేసి ఆయన 28వ ఏటనే ఆయన అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయడం జరిగింది. ఆ రోజు ఈయనతో పాటు రామ్దేవ్, సుఖదేవ్ వంటి వారిని కూడా, ఈయనకు మద్దతుదారులు అలాగే ఈయనతో కలిపి పోరాటం చేసేవారిని కూడా ఉరి తీయడం జరిగింది. ఉరి తీసేటప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగి బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడు నాకు కోరికలు అంటూ లేవు,
నా భారతదేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు ఆయన ఉరి తాడుని ముద్దాడి ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పేసి ఉరి వేయించుకోవడానికి సిద్ధపడ్డాడంటే అటువంటి పోరాటాలు, అటువంటి పోరాట పశ్చిమలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి. యువత మరీ ముఖ్యంగా ఈరోజు ఫేస్బుక్లకి, వాట్సాప్లకి, వీటికి వాటిలో ఇన్స్టాగ్రాములకి వీటికి అలవాటు పడిపోయి ఉద్యమాన్ని అనే దాన్ని పక్కన పెట్టేసి పోరాటం అంటే ఇదే కదా అని చెప్పేసి చాలామంది చూస్తున్నారు. కానీ అది రాంగ్. మనం ప్రశ్నించకపోతే పాలించేవాడు మనల్ని ఎక్కి తొక్కేస్తాడు. అది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన రీతిలో పరిపాలన సాగిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వచ్చే ముందు అప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు వచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కావచ్చు, వీళ్ళు మనకి మన దగ్గరికి వచ్చి ఓట్లను అద్దించేటప్పుడు వాళ్ళు చెప్పేది మీకు ఇళ్ళు ఇస్తాం, మీకు స్థలాలు ఇస్తాం, మీకు సారారహిత సామ్రాజ్యాన్ని సృష్టిస్తాం, డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తాం, ఇలాంటివన్నీ చెప్పి బయటికి రావడం జరిగింది. కానీ ఇటీవల ఏలూరు ఎంపీ ఒక ఆయన డైరెక్ట్గా మాదక ద్రవ్యాలు తీసుకొని దొరకడం, దాన్ని సరిగా వీళ్ళు పట్టించుకోకపోవడం, ఇంకెక్కడ వీళ్ళు 28 సంవత్సరాలకే భారతదేశానికి స్వతంత్రం కావాలని సాయుధ పోరాటం చేసిన భగత్ సింగ్, రామదేవ్, సుఖదేవ్ వీళ్ళు కూడా ఉరి తీయబడ్డారు. అంటే పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదాన్ని పుణికిపుచ్చుకున్న అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆశయ సాధనకు ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఖచ్చితంగా పోరాటం అనేది చేయొచ్చు. అలాగే ఇక్కడ మురిక్కాలువలు చూసాం 5వ వార్డులో. ఈరోజు ఏదైతే 5వ వార్డులో కార్యక్రమం జరుగుతుందో కార్యక్రమానికి సోమరాజు గారు మిత్రులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఉన్న మురిక్కాలువలు చూసాం, సీసీ రోడ్లు చూసాం. సీసీ రోడ్డు అయితే చాలా క్లీన్గా ఉండాలి, కానీ సీసీ రోడ్డు నిండా మట్టే కనబడుతుంది తప్ప కాలువల నిండా 5వ వార్డు ప్రజలే కాకుండా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా విప్లవ బాటలో పయనించండి. ఖచ్చితంగా వీటిని ప్రశ్నించండి. మనం ఇన్స్టాగ్రామ్, మరీ ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో మెసేజ్లు పెట్టడం కాకుండా రోడ్డుకి పోరాటాలు చేయాలని యువతకు కూడా మేము విప్లవ మార్గంలో నడాలని చెప్పేసి యువతను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ చూసాం కదా, డ్రగ్స్ మేము నిర్మూలన చేసేస్తాం, గంజాయి అనేది కనబడకుండా చేసి ఆయన మీద పోరాటం చేసే కే పెంచలయ్య గారిని అతి కిరాతకంగా గంజాయి మాఫియా తొదముట్టిస్తే దాన్ని చర్యలు తీసుకున్న పాపాన కూడా ఎవరూ పోలేదు. అంటే మన దగ్గర ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే డ్రగ్స్ తీసుకొని అరాచకం చేస్తుంటే పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మనకు అవసరం అని చెప్పేసి ఒక్కసారి గమనించాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన సిపిఎం అలాగే విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి పార్టీలకు మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని మన వార్డులో ఒక కౌన్సిలర్గా నుంచోబెడితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒక్కడన్నా మన తరఫున కౌన్సిల్ బాడీలో ఉంటే అక్కడ ప్రశ్నించడానికి, అక్కడ మనకి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జిల్లా పిలుపు ఏంటంటే మన భగత్ సింగ్ వర్ధంతి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా మరి పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈవేళ ఏలేశ్వరం గ్రామంలో, అలాగే 5వ వార్డులో కూడా మేము ఎంతో ఇది ఒక పిస్టేజీగా ఒక మేము చాలా ఆనందంగా, సంతోషంగా కూడా 5వ వార్డులో ఇది కార్యక్రమం పెట్టాలని కూడా మేము అనుకుని మా పార్టీ కార్యకర్తలు, మహిళలు, అలాగే మరి మన కార్మికులు అందరం కూడా కలిసి అనుకుని ఈ 5వ వార్డులో మరి ఈవేళ ఇక్కడ ఈ నిరసన పెట్టడం జరిగింది. అలాగే ఈ భగత్ సింగ్ అన్నది మరి చిన్న వయసులోనే ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎంతోమంది పేదవాళ్ళకి, కుటుంబాలకు ఉపకారం చేయడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చింతరవిత్ర పెట్టి, హింస పెట్టి 27 సంవత్సరాల్లోనే కూడా ఆయన్ని ఉరి తీయడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన స్వతంత్రం పోరాటం గురించి మరి ఇలాంటి వాళ్ళు భగత్ సింగ్ అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు అవ్వచ్చు, అలా పోరాడి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చి
ఈవేళ మనం సేక్స్గా ఈ గాలి పీల్చుతామంటే ఆ వేళ ఆ నాయకులు చేసిన పోరాటం వల్లే ఈ స్వతంత్రం రాగలిగింది ఈవేళ. మరి అటువంటిది శాంతం అని కుడి ఏదో ఎడం దెబ్బ చూపితే కుడి పక్కన కూడా చూపించమని ఆ శాంతంగా పోరాడి సాధించిన ఇది ఒక స్వతంత్రం అని కూడా ఇవాళ గర్వంగా కూడా మనం చెప్పుకోగలుగుతాం. మరి అటువంటి వీరులు ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు కొనసాగించాలి, ఆయన ఆశీస్సులు కొనసాగించి ఆయన అడుగు జాడల్లో నడాలని కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీ కార్యదర్శిగా మేము ఈ జెండా పట్టుకుని 10 సంవత్సరాల పైన అవుతుంది. ప్రతి పేదవాడికి ఎక్కడ కష్టం వచ్చినా మేము ఉన్నామని కూడా మేము నిరూపించగలుగుతాం. మరి అటువంటిది మరి మన ఎవరండిది మన నెల్లూరు జిల్లాలో మన కామ్రేడ్స్ మరి ఎక్స్ ఎంతో అంటే మరి గంజాయి ఎంతో మన విచ్చలవిడిగా మరి అది కొనసాగించుంటాల్లో దానికి అడ్డుకుని అటువంటి మహానుభావుడు దాన్ని మాఫీ చేయాలని కూడా ఇవాళ మన పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ ఆయనకి కూడా మనం 2 నిమిషాల నిరసన తెలియపరచడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి ప్రతి మండలం నుంచి కూడా కాంతో కూడా అది రూపాయి అవ్వచ్చు, 2 రూపాయలు అవ్వచ్చు, మన మండలం నుంచి కూడా రూపాయి పంపించాలని ప్రతి కార్మికుల్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తూ ఆయన మనకి ఏలేశ్వరం మండలం నుంచి ఆయన కుటుంబానికి రూపాయి పంపించామని మనం 10 మంది 10 రూపాయలు చెప్పడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా ముఖ్యమైన ఇష్యూ 6 సంవత్సరాల నెల దగ్గరికి 7 సంవత్సరం సంక్షేమ బోర్డుని పక్కదో పట్టించడం జరిగింది. అది ఒక అప్డేషన్లో పెట్టడం జరిగింది. ఈవేళ మనం ఈ 6 సంవత్సరాల నెలలో కూడా సంక్షేమ బోర్డు గురించి నాయకులందరూ కూడా మన రాష్ట్ర నాయకులు అవ్వచ్చు, జిల్లా నాయకులు అవ్వచ్చు, కేంద్ర నాయకులు అవ్వచ్చు, ప్రతి కలెక్టరేట్ కాడ కూడా ప్యానెల్ శానశాఖం చేసి ఈవేళ ఆ సంక్షేమ బోర్డుని అమలు చేయడం జరిగింది. ప్రతి భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, ఇవాళ ఇటుక బట్టి కార్మికులు అవ్వచ్చు, అలాగే కాంక్రీట్ అంటే మీరందరూ కూడా రెవెన్యూలు కట్టుకోమని కూడా డీసీఎల్ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా రెవెన్యూలు కట్టుకుని మీ కార్డు బతికించుకుని మీకు భార్యకు పురుడు వస్తే 2 పురుళ్ళకి వస్తాయి డబ్బులు, అలాగే కూతురికి పురుడు వస్తే 2 పురుళ్ళకి డబ్బులు వస్తాయి. ఒక కార్మికుడి చనిపోతే 1,00,000 రూపాయలు వస్తుంది. ఒక కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే 5,50,000 రూపాయలు వస్తుంది. ఈ బోర్డులో ఇన్ని రకాలు ఉన్నాయి. ప్రతి కార్మికుడు కూడా ప్రభుత్వం అమలు చేయలేంది ఈవేళ ఒక సిఆర్టీగా కూడా ప్రభుత్వం అమలు చేసి ఈవేళ కార్మికులకి ఉపాధి కల్పిస్తుందని కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటిది కార్మిక సోదరులారా, మీరందరూ కూడా గతంలో మరి వైసీపీ ప్రభుత్వంలో కూడా కార్మికులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి కార్మికులకని కూడా ఈవేళ మీరు తెచ్చుకునేలాగా అయితే మీతో పాటు మేము ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా మరి ఈ క్రైన్లు పెట్టుకోవాలి. ఈ కార్డు భవన నిర్మాణ కార్డు రెవెన్యూలు కట్టి దాన్ని బతికించుకోవాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ కూడా బాగా సహకరించారు. మరి వచ్చి మనల్ని అందరినీ కూడా సంతోషపెట్టి చక్కటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈయన కూడా మనకి కార్మికుల తరఫున విప్లవ వందనాలు కూడా ఈయనకు కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా అందరూ వచ్చి ఇవాళ కార్మికులు అందరూ కూడా నిజంగా ఈ సోదరు చెప్పుకుంటా కార్మికులు ఐక్యత వర్ధాలని రండమ్మా రండి. జోహార్ పెన్షన్, జోహార్ పెన్షన్ కార్మికుల ఐక్యత వర్ధాలి. వెనకాలండి. కార్మికుల ఐక్యత వర్ధాలి, కార్మికుల ఐక్యత వర్ధాలి, కల్పించాలి కార్మికులకు ఉపాధి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. పెన్షన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. పెన్షన్ కుటుంబానికి గవర్నమెంట్